Go. పల్స్9 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. బ్రతికి ఉండగానే మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించిన చిన్న కుమారుడు లోకేష్. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని కొండమీది లక్ష్మీనారాయణకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రామకృష్ణ ఉద్యోగరీత్యా రాజమండ్రిలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తుండగా, చిన్న కుమారుడు లోకేష్ డోన్ పట్టణంలోనే ఉంటూ చెడు వ్యసనాలకు అలవాటు పడి ఉన్న ఆస్తులను కన్న తండ్రి మరణించినట్లు ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులను అమ్మకాలు చేశాడు. వివరాల్లోకి వెళితే రామకృష్ణ మాట్లాడుతూ, కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియకుండా తన తండ్రి బతికి ఉండగానే మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించి జత చేసి కర్నూలు రిజిస్టర్ ఆఫీస్లోను మరియు ప్యాపిలి రిజిస్టర్ ఆఫీస్లోను రిజిస్టర్లు చేసి అమ్మకాలు చేశాడు. విషయం తెలుసుకొని పెద్ద కుమారుడు తండ్రిని తీసుకొని డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సిఐ ఇంతియాజ్ బాషా సబ్ రిజిస్టర్లతో ఫోన్లో సంప్రదించగా తిరిగి తమ తప్పులను ఒప్పుకొని ఆస్తిని తిరిగి తండ్రి పేరు మీదనే రిజిస్టర్ పత్రాలను రద్దు చేయడం జరిగినది. పెద్ద కుమారుడు రామకృష్ణ అయితే కుటుంబ సభ్యులకు లోకేష్తో ప్రాణహాని ఉంటుందని, సొంత ఊరికి రావడానికి కూడా మాకు భయమేస్తుందని తెలిపారు. సేమ్ టైంలోనే ఇంకొక ఐటెం ఇలాగే తప్పు రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని కనుక్కొని కర్నూలు సబ్ రిజిస్టర్స్ వెళ్తే అప్పుడు కూడా ఏమన్నా స్మార్ట్లో వాళ్ళు తప్పులు ఒప్పుకొని రిజిస్ట్రేషన్ చేశారు. ఆ డాక్యుమెంట్ కూడా మీకు జతపరిచారు. చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి నేను అంబులెన్స్లో పెట్టి బయట రిజిస్టర్ ఆఫీస్ బయట కూర్చున్నాను. నిన్నటి నుంచి అంబులెన్స్లో ఉన్నాడు. నేను ఆ కంప్లైంట్ ఇవ్వకముందు మోహన్ రెడ్డి గారితో మాట్లాడతా తెలంగాణలో అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ, సన్ ఆఫ్ కే లక్ష్మీనారాయణ. నేను రాజమండ్రిలో ప్రైవేట్ కంపెనీ నందు ఉద్యోగం చేస్తున్నాను గత 10 సంవత్సరాల పాటు. గడిచిన కొంతకాలంలో మా తమ్ముడు అయినటువంటి కే లోకేష్ బాబుకి మాకు ఆస్తి గురించి కొంత వివాదం నెలకొనడం జరిగింది. ఆ విషయం గురించి ఎన్నో సందర్భాల్లో బంధువులు కానీ డిపార్ట్మెంట్ వారు కానీ ఎన్నో రకాలుగా హెచ్చరించినా కూడా అబ్బాయి సరైన ప్రవర్తన మార్చుకోలేకపోయాడు. రీసెంట్గా 2022 సంవత్సరంలో ఇక్కడ డోన్ టౌన్లో మాకు ఒక స్థలం ఉండేది 9 సెంట్లు. ఆ స్థలాన్ని మా నాన్నగారు ప్రమేయం లేకుండా, ఆయన ఇష్టం లేకుండా మా నాన్నగారి పేరు మీద ఉన్న ఆ స్థలాన్ని ప్రైవేట్ అటెండెన్స్ పేరుతో వేరే వ్యక్తుల ద్వారా ఫేక్ రిజిస్ట్రేషన్ చేశాడు. అది తెలుసుకున్న మేము రాజమండ్రిలో మాతో పాటు కాపురం ఉంటున్న మా నాన్నగారిని
రాజమండ్రి నుంచి కర్నూలు సబ్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చి అక్కడ కంప్లైంట్ చేయగా వాళ్ళు తప్పు ఒప్పులు తెలుసుకున్న తర్వాత వెంటనే ఆ రోజే ఆ గిఫ్ట్ డీడ్ ఏదైతే దాన విక్రయం చేశారో అది క్యాన్సిల్ చేశారు. మేము అంతతో మా ప్రాపర్టీ మాకు వచ్చింది కదా అని గతంలో ఇలాగ మీడియాకి కానీ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాము. కానీ అదే సంవత్సరం 2022 ఆ జూన్ నెలలో ఇదే మా తమ్ముడు కె లోకేష్ బాబు డోన్లో మాకున్నటువంటి ఇంకొక ఆస్తి 15 సెంట్లను 15 సెంట్స్ ఆ 15 సెంట్ల స్థలాన్ని మా నాన్నగారి ప్రమేయం లేకుండా అదే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కర్నూలులో అదే పాత సబ్ రిజిస్టార్తో మా నాన్నగారి ప్రమేయం ఏమీ లేకుండా ప్రైవేట్ అటెండెన్స్ పెట్టి మొత్తం ఫేక్ సంతకాలు పెట్టి ఫేక్ ఆధార్ కార్డులు సృష్టించి మా నాన్నగారు కర్నూలులో ఉన్నటువంటి దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఒక గిఫ్ట్ డీడ్ రాయించుకున్నాడు. ఆ డాక్యుమెంట్ ఏదైతే గిఫ్ట్ డీడ్ రాయించుకున్నాడో ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి గడిచిన సంవత్సరం అనగా 2023 డిసెంబర్ నెలలో ఇదే ఊర్లో ఉంటున్న దారెడ్డి వెంకటరంగారెడ్డి అనే వ్యక్తికి సేల్ చేసినట్టు ఒక సేల్ డీడ్ డాక్యుమెంట్ రాశారు. వాటికి లింక్ డాక్యుమెంట్లు ఏమీ వాళ్ళ దగ్గర లేక లింక్ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయని వాళ్ళు లింక్ డాక్యుమెంట్స్ సృష్టించుకునే కార్యక్రమంలో మా డాడీ గారు గతంలో ఈతకోట అనితా కుమారి గారు అనే పర్సన్ కి లీజ్కి ఇచ్చారు. అలాగే శిలార్ భాష అనే వ్యక్తి కూడా లీజ్కి ఇచ్చారు. ఆ లీజ్ డాక్యుమెంట్లని ప్యాపిల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రద్దుపరిచే కార్యక్రమంలో మా నాన్నగారు చనిపోయినట్టు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి మొత్తం ఫోర్జరీలు చేశారు. ఈ విషయంపై మేము గడిచిన 2 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈ విషయాలన్నీ మేము సాక్ష్యాలన్నీ తీసుకొని మాకు రావడానికి ఈ సమయం పట్టింది. మా నాన్నగారేమో బెడ్ పేషెంట్, ఆయనని ప్రజెంట్ చచ్చిపోయినాడని ధృవీకరించారు. అందుకే నేను అతను బతికున్నాడని నిరూపించడం కోసం, ఒక మనిషిని బతికున్నాడని నిరూపించడం కోసం తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇక్కడికి వచ్చి మా సమస్యని నిన్న సాయంకాలం డోన్ టౌన్ సిఐ గారు ఇంతియాజ్ బాషా గారు చెప్పుకోవడం వల్ల ఇంతియాజ్ బాషా గారు డాక్యుమెంట్ చదివిన వెంటనే చాలా దిగ్భ్రాంతికి గురై ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని మన టౌన్ సబ్ రిజిస్టర్ గారిని అందరినీ ఇలా జరిగిందని చెప్పి వెంటనే మొత్తం మా నాన్నగారికి తిరిగి ఆ ప్రాపర్టీ వచ్చేలాగా చేశారు. ఈ విధంగా మేము యాక్షన్ తీసుకోబట్టే మా ప్రాపర్టీ మాకు వచ్చిందని చెప్తున్నాం. ఇలాగ మా ప్రాపర్టీ మేము ఒక సంవత్సరం కాలం పాటు మా ప్రాపర్టీ ఉంది లేని భ్రమలో మేము ఉంటూ ఉండగా నిజంగా ఇలాంటి ఫేక్ రిజిస్ట్రేషన్ చేసే వ్యక్తులు ఎంతో మంది సమాజంలో తిరుగుతూ ఉంటాయి. ఎవరి ఆస్తికి కూడా భద్రత అనేది లేకుండా పోతుంది. అందువల్ల లోకేష్ బాబు తప్పుల మీద తప్పులు చేస్తూ ఫోర్జరీ మీద ఫోర్జరీ చేస్తున్నారు కాబట్టి ఆ అబ్బాయికి శిక్ష పడాలని డోన్ టౌన్ సిఐ గారికి విన్నవిస్తూ ఆయనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక మీదట ఆ అబ్బాయి నుంచి మాకు భవిష్యత్తులో ప్రాణహాని ఎక్కువయ్యే పరిస్థితులు ఉన్నాయి. గతంలో 2021లో ఇదే డోన్ టౌన్లో ఒక పెళ్లి నిమిత్తం మేము చుట్టం చూపుతో వస్తే మా కారు మగలు కొట్టేసి మమ్మల్ని కొట్టి చాలా ఇబ్బందులు గురి చేశాడు. ఇలాంటి పరిస్థితులు చేస్తున్నాడు డోన్ టౌన్లో. వాడికి ఉన్న మనుషులు, వాడికి ఉన్న అండదండలతో మా మీద పేటరేగిపోతున్న భయంతో మేము డోన్ టౌన్కు రావడం కూడా మానేసాం. బంధువుల ఇంటికి రావడం మానేసాం. పెళ్లిళ్లకు, చావులకు, దేళ్లకు రాలేకపోతున్నాం. అందువల్ల డోన్ టౌన్ సిఐ గారు ఈ కేసు విషయంలో లోకేష్ బాబుపై, దారెడ్డి వెంకటరంగారెడ్డిపై, లోకేష్ బాబు బావమరుదులైనటువంటి గాజుల రమేష్, గాజుల సురేష్ వీళ్ళందరిపై సరైన యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇవన్నీ తెలుసుకుని ఫేక్ డాక్యుమెంట్స్ నిర్ధారించుకున్న తర్వాతనే ఈ ఏవైతే రిజిస్టర్ చేశారో అవన్నీ కూడా రద్దుపరిచి తిరిగి ఆ ఆస్తిని మా నాన్నగారికి రావడం జరిగింది. ఎంతమంది రిజిస్ట్రేషన్ చేశారు? 3 అండి. ఫస్ట్ కర్నూలు టౌన్లో కర్నూలు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక డాక్యుమెంట్, సెకండ్ డోన్ టౌన్లో ఒక సేల్ డీడ్ డాక్యుమెంట్, థర్డ్ ప్యాపిల్లో ఒక 2 డాక్యుమెంట్లు. కానీ ఇక్కడ నాకు సహకరించింది కూడా ఈ విషయాలని, వ్యవహారాలని ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకున్న ఒక ఏకైక వ్యక్తి అంటే మన డోన్ టౌన్ సబ్ రిజిస్టర్ గారు. ఆయన సాయం చేయబట్టే ఇవాళ తిరిగి నా ఆస్తి నాకు వచ్చింది.